హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు ఎక్స్పైరీ డే మంచి మూమెంటం అయితే జరిగింది. యాక్చువల్లీ నేను మీకు నిన్న వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ అయితే ఒక వన్ సైడ్ ర్యాలీ ఉంటుంది. అప్ సైడ్ వెళ్ళబోతుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. అదే విధంగా మీరు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే ఎక్కడ రిజెక్షన్ ఎక్కడ బయర్ సైడ్ నుంచి లేదనమాట. సో దీని ఇండికేషన్ ఏంటంటే బయర్స్ వాల్యూమ్ ఉంది. బయర్ సైడ్ రిజెక్షన్ లేదు. సో మార్కెట్ అనేది కంప్లీట్‌గా అప్ సైడ్ వెళ్తుందని ఇక్కడ మనం కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే నా పాయింట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. చాలా మంది ఇక్కడ ట్రాప్ గురయ్యుంటారు. ఎవరైతే ఇక్కడ కాల్ ఆప్షన్‌ని ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి స్లైట్‌గా మార్కెట్ ఫాలో అవుతున్నట్టు అనిపించిందన్నమాట. సో, ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందని అనిపిస్తదో ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటదని చాలా మంది ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తారు. వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ ఉందని చెప్పాలి. అందుకే అన్నమాట జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈరోజైతే నేను 1:1 రేషియోలో టె ఎంట్రీ ఇచ్చానన్నమాట. ఓన్లీ సింగిల్ ట్రేడ్ తీసుకొనొచ్చాను. నాకు ఆల్‌మోస్ట్ మంచి మొమెంటం కనిపించినా సరే నేను సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి మనం ఎక్కువ గ్రీడీనెస్ ఉండకుండా ఓన్లీ 1 ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోవాలనమాట. సో, డిసిప్లిన్‌గానే 1 ట్రేడ్‌తో ఎగ్జిట్ అయిపోయాను. నాకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. యాక్చువల్లీ ఇంత మూవ్ ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే నిన్న మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే నిన్న మార్కెట్‌లో కన్సల్టేషన్, ప్రీవియస్ మార్కెట్‌లో స్లైట్‌గా వోలటాలిటీ. సో, ఆ ప్రీవియస్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తే బిగ్ రిజెక్షన్. సో, దీన్ని బేసిస్‌కొని మన మార్కెట్ కంప్లీట్‌గా అప్‌సైడ్ వెళ్తుందని చెప్పాను. ఒక మొమెంటం ఉండబోతుందని చెప్పాను. అదే విధంగా మంచి మొమెంటం అయితే వచ్చింది. నాకైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఫ్రెండ్స్. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. సో, రేపు మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ కూడా క్లియర్‌గా అప్ సైడే వెళ్తుంది. సో, రేపు అప్ సైడ్ ఏ విధంగా ఉంటుందని ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో మీరు కాల్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేసుకోవద్దు. రేపు మాక్సిమం కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే మార్కెట్‌లో ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా ఒక కన్సల్టేషన్ జోన్ కింద క్రియేట్ అయిందనమాట. సో, చూసారా ఆల్‌మోస్ట్ మార్కెట్ అయితే ఒక 4 అవర్స్, 5 అవర్స్ వరకు మార్కెట్ ఇదే రేంజ్‌లో మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగిందనమాట. సో, అందుకని మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఈ లెవెల్‌లో మాత్రం కొంచెం ఎంట్రీ ఇవ్వడానికి కొంచెం ఇగ్నోర్ చేయండనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడితే మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. యాక్చువల్లీ రేపు ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గాని లేదంటే ఒకవేళ బేరిష్ క్యాండిల్ వచ్చిందనుకోండి మీరసలు ఎటువంటి ఎంట్రీ అనేది తీసుకోవద్దు. మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. 15 మినిట్స్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి అది కూడా ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయిపోవాలన్నమాట. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే ప్లాన్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.